పాట పూర్తిగా అంటే గుర్తులేదు, వాయిస్ బాగా షైన్. ఏనాడో జరిగిన ఎన్నాళ్ళో గడిచిన ఏటేటా కొత్తగా కళ్యాణమా, విల్లును విరిచావనా పిల్లని గెలిచావనా, ఆ సంగతి తెలుసుగా పురుషోత్తమ. ఏటేటా ఏనాడో జరిగిన ఎన్నాళ్ళో గడిచిన ఏటేటా కొత్తగా కళ్యాణమా, పిల్లను గెలిచావనా విల్లును విరిచావనా, ఆ సంగతి తెలుసుగా పురుషోత్తమ. కాపురమంతా కారడవిగా జీవితమంతా కష్టాలుగా, చేటు చేసిన సుముహూర్తం చాటుతున్నది ఏ పరమార్థం, పరిణయంలో పరమరహస్యం తెలుసుకుంటే తారక మంత్రం. ఏటేట జరిగి సో ఆ కాన్సెప్ట్ పిల్లలకి పంచదార పానకం చెక్క భజనలో అంటే వీళ్ళు బాగుంది, ఇదేదో మంచి పానకం తాగి చెక్క పాలు చేశారు. 10 ఏళ్ళు అయ్యేటప్పటికి ఇందులో కొంచెం జాజి కూడా కలిపితే బాగుంటుంది, కొంచెం హార్డ్ రాక్ బీట్ అవుతుంది. రాక్ శ్రీరామనామ ఒక బ్యాచ్ తయారు అవుతారు, పాప్ శ్రీరామనామ ఒకటి తయారవుతారు, హార్డ్ రాక్ శ్రీరామనామ. అసలు శ్రీరాముడు వశిష్ఠుడు అటువంటి ముహూర్తం పెడతారు, చెడిపోవడం పెడితే రావడం అడగదు, ఒక్కడ పెద్దవాళ్ళు చెప్పరు, చిన్నవాళ్ళు అడగరు. వశిష్ఠుడు లాంటి వాడు పెట్టిన ముహూర్తం ఎప్పుడు డౌట్ కూడా రాలేదు, ఏదో చేసుకుంటా వెళ్తుంటా ఉంటే. బంధం విలువింతని ఎడబాటే తెలిపిందయా, వాళ్ళు పెట్టకపోతే ఆలుమగలు తనకు అనుబంధం అట్లా తెలుస్తుంది. నేస్తం విలువింతని కపి సైన్యం చూపిందయా, అధర్మాన్ని దండించే ధర్మశక్తికి సముద్రాన్ని లంఘించే హనుమ భక్తిని నిరూపించింది అడవికి వెళ్ళి, జగత్ కళ్యాణం జరిపిన పెళ్ళి. అందుకే నేటికి తలుచుకుంటాం మళ్ళీ మళ్ళీ. అవన్నీ చేయాలి, అడవికి వెళ్ళకపోతే జరగదు కదా. బంధం బిగువేమిటో ఎడబాటే చూపిందయా, నేస్తం విలువేమిటో కపి సైన్యం తెలిపిందయా, సముద్రాన్ని లంఘించే హనుమశక్తిని హనుమ భక్తిని, అధర్మాన్ని దండించే ధర్మశక్తిని నిరూపించింది అడవికి వెళ్ళి, జగత్ కళ్యాణం జరిపిన పెళ్ళి. అందుకే నేటికి తలుచుకుంటాం మళ్ళీ మళ్ళీ. ఏనాడో జరిగిన ఎన్నాళ్ళో గడిచిన ఏటేటా కొత్తగా కళ్యాణమా, విల్లును విరిచావనా పిల్లని గెలిచావనా, ఆ సంగతి తెలుసుగా పురుషోత్తమ. జీవితమంతా కష్టాలుగా కాపురమంతా కారడవిగా, చేటు చేసిన సుముహూర్తం చాటుతున్నది ఏ పరమార్థం, పరిణయంలో పరమరహస్యం తెలుసుకుంటే తారక మంత్రం.